ఏదైతే ఒక ప్రెస్ మీట్ జరిగిందో అక్కడ ఒక స్పీచ్ ఇచ్చాడో ప్రసంగం ఇచ్చారో అది వినిపించే ఎవరైతే పోలా బ్రహ్మనాయుడు గారిది వినిపించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. చిన్నపిల్లల చెవులు మాత్రం దయచేసి ముయ్యండి. ఇప్పుడే చెప్తున్నాను, వాడు అమ్ముతున్నాడు, రండి ఇద్దరు కలిసి రండి. ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి. ఏమనుకుంటున్నారు? ఎలా పడితే అలా నోటుకొచ్చేట్టు మాట్లాడతారా? ఏంటి వాళ్ళు దించేది అహంకారం, నా పుయ్యా దించేది ఏంటో నా పడకలారు ఇచ్చే రూమ్లో మా కుటుంబం గురించి మాట్లాడతారు. రంగులు జోకులు దారిలో అంటా నేను ఎవరు పట్టించుకోవాలంట. ఏమిటో తెలిసింది భాష మాట్లాడతాం, మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతాం. దానికి మాట్లాడండి, మీరు ఏది పెట్టతో మాట్లాడతారు. ఒక ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ లో పత్రికా ముఖంగా ఇటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు. అది మీ ఊరు నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి. మీకు మీ ఊరిని రిప్రజెంట్ చేస్తూ మిమ్మల్ని గౌరవం పెంచవలసిన ప్రజాప్రతినిధి ఈ భాష మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నవ్వవలసిన విషయం కాదు. దీని గురించి మే 13వ తారీఖున మీరు ఓటు రూపంలో మీ పిల్లల చెవులే మూసారు కదా. మీరు ఆవిడైతే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది వినలేక. ఇలా మాట్లాడాడే ఈ మనిషిని. ఇటువంటి భాష మాట్లాడే ఎమ్మెల్యేని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? అది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, నా కుటుంబం గురించి మాట్లాడతారా అని అంటా ఉన్నాడు. ఆయన కుటుంబం గురించి ఎవరు మాట్లాడాల. నేను వెళ్ళాను ఒకరోజు, వెళ్ళి ఇది ఆయన కావాలంటే అడగండి, మీరు ఎవరైనా అడగండి. ఇది అబద్ధం అయితే నేను ఎక్కడికైనా వచ్చి తలదించుకుంటా. ఇది అడగండి ఆయన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా బ్రహ్మనాయుడు మీరు పెద్దవారు, అటువైపు ఉన్నవారు కూడా పెద్దవారు, జీవి ఆంజనేయ గారు, దయచేసి ఇటువంటి భాష మీ కుటుంబాల గురించి మాట్లాడటం బాగాలేదన్నా. కావాలంటే నువ్వు ఈ పని చేసావు, ఆయన పని చేయలేదని మాట్లాడు, అది మంచిది. చెప్తే ఏం చేశాడు తెలుసా? సీఎం ఆఫీస్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేశాడు. నేను పోరాటం చేస్తుంటే వీరోచితంగా కృష్ణదేవరాయలు వచ్చి నన్ను పోరాటం చెయ్యొద్దు అని అంటున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసి వచ్చాడు నా మీద. చేశాడో చేయలేదో అని ఆయన గుండె మీద చేసుకొని చెప్పానండి. అటువంటి పలుకులు పలుకుతా ఉన్నాడు. నీకు తగిలితే నిజంగా ఎవరు మాట్లాడాలి ఆయన కుటుంబం గురించి, కానీ ఈ పేద పలుకులు పలుకుతా ఉన్నాడు. నువ్వు అంటే మాత్రం ప్రతి ఒక్కరిని ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. ఎదురువారు నువ్వు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రశ్నలు వేస్తే మాత్రం మళ్ళీ ఎదురు దాడి చేయటం ఇలాంటి బూతులతో. ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? ఇటువంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి టీడీపీ అభిమానులు కార్యకర్తలు వద్దంటున్నారు, సామాన్య జనం వద్దంటున్నారు. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా వద్దంటున్నారు. ఎందుకు అంటే ఆయన దగ్గరికి వెళ్తే వారు కూడా ఇలాంటి బూటు పర్రానే వినాల్సి వస్తా ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే కనీసం కూర్చోబెట్టడు, నుంచోబెట్టి మాట్లాడతాడు. అహంకారంతో ఈయన కొట్టుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఎవరినైనా క్షమించొచ్చు. ఇటువంటి వ్యక్తిని, ఇంత అహంకారంతో, డబ్బుందని అహంకారంతో కొట్టుకుంటున్న మనిషిని క్షమించొచ్చా? డబ్బు ఉంది కదా అని చెప్పి ఎవడిని పడితే వాడిని ఏది పడితే అది మాట్లాడడం క్షమించొచ్చా? నిజంగా మనం మన ఇంట్లో ఇలా మాట్లాడితే ఏం చేస్తాం? అవునా? దయచేసి మే 13వ తారీఖు అదే విధంగా ఓటుతో గట్టి దెబ్బ కొట్టండి. మే 13వ తారీఖు. పోయినసారి వేల్పూర్లో ఈ గ్రామంలో ఆయనకంటే నాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది. సొంత గ్రామం అయింది. ఆయన గ్రామంలో ఆయనకంటే నాకు ఎక్కువ ఓట్లు వేశారు. వేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేనేదో ఇది అహంకారంతో మాట్లాడట్లేదు, ప్రజలకి ఉన్న విఘ్నత గురించి గుర్తు చేయడానికి మాట్లాడుతూ ఉన్నా. ఎవరికి ఓట్లు వేయాలి, ఎలా ఓట్లు వేయాలి, సొంతూరు మనిషా, సొంత కులం మనిషా, సొంత వాడ, ఇవన్నీ చూడరు. వేయాలనుకున్నప్పుడు పార్టీలు దాటి, కులం దాటి ఈ ప్రాంతంలో ఓటేస్తారు. కాబట్టి ఈసారి విఘ్నతతో ఓటేయండి. మే 13వ తారీఖున ఓటు అనే దాంతో లాగిపెట్టి కొట్టాలని చెప్పి మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. దానికి మామూలుగా అయితే ఏదో మండల హెడ్ క్వార్టర్స్ లో పెట్టచ్చు, కానీ జీవీ ఆంజనేయ గారిని అడిగా నేను,
ఎట్టి పరిస్థితుల్లో వేల్పూర్ వెళ్ళాలి, వాళ్ళు ఊరికెళ్ళి మరీ చెప్పాలని చెప్పాను. అందుకే ఊరికి వచ్చి మరీ చెప్తా ఉన్నా. ఈ రోజు శుభ సూచకంగా వర్షం కూడా వచ్చింది. అంటే మార్పుకి సంకేతం, మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం, నీ టైం అయిపోయిందని సంకేతం. బ్రహ్మనాయుడు నీ టైం అయిపోయింది, నీ అహంకారం దిగిపోయే రోజులు వచ్చాయి. నువ్వు మళ్ళీ నర్సాపేట వెళ్ళి వాకర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యే రోజులు వచ్చినాయి. బ్రహ్మనాయుడు పెట్టేవాడు సర్దుకుని బయలుదేరు. ఇటువంటి అహంకార మాటలు మాట్లాడే వాళ్ళని నిజంగా మనం భూమి మీదకి తీసుకురావాలి. మే 13వ తారీఖున జీవి ఆంజనేయ గారిని మంచి మెజారిటీతో మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుతూ, ఆశీర్వదించాలని కోరుతూ, ఆయన ఎంత అహంభావంతో బోలబ్రహ్మనాయుడు మాట్లాడినా కానీ ఆయన మా తండ్రి వయసులో ఉన్నవాడు, ఆయన గౌరవంగానే నేను ఎక్కడా కూడా మాట తూలి ఎక్కడ మాట్లాడను. అటువంటి గడిచిన 5 సంవత్సరాల నుంచి నన్ను చూశారు. ఆ వ్యక్తిత్వంతోనే ఇక్కడ దాకా రావడం జరిగింది. మిమ్మల్ని ఆశీర్వదించమని, మంచి మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఆశీర్వదిస్తానని పోయినసారి ఇచ్చిన మెజారిటీ కంటే, పోయినసారి వేసిన ఓట్ల కంటే వేల్పూర్లో ఎంపీ అభ్యర్థిగా ఇంకా ఎక్కువ ఓట్లు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని కోరుతూ, నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటాను.